if r comma plus comma dot is a ring, r comma plus comma dot is a ring, 0 comma a comma b belongs to r such that first property దీంట్లో a into 0 equal to 0 into a equal to 0. Second property a into minus b is equals to minus a into b is equals to minus ab. Third property minus a into minus b is equals to ab. Fourth property a into b minus c equal to ab minus ac. ఇది తీరం అడుగుతుంటారు 5 మార్క్స్కి. ఇఫ్ ఆర్ ఈజ్ ఎ రింగ్, ఆర్ అనేది ఒక రింగ్, 0 కామా ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఆర్లో ఏ మైనస్ 0 ఏబి, దెన్ ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇంటూ ఏ ఈక్వల్ టు 0. అది ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏబి, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు ఏబి, ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి మైనస్ ఏసి. ప్రూఫ్. దీనికి ప్రూఫ్ ఎలా చేస్తున్నాం చూడండి. అంటే ఇక్కడ మనకు జనరల్గా ఇవన్నీ తెలుసున్నవి. ఏ ఇంటూ 0, ఏ 0 0 ఇంటూ 0 ఇవన్నీ మనకు తెలుసున్నవి. కానీ మనం రూల్స్ ఉపయోగించి ప్రూవ్ చేయాలి. ఎలాగో చూడండి. ఫస్ట్ది ఏ ఇంటూ 0, ఆన్సర్ మనకి ఏం రావాలి? 0 రావాలి. ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఎలా వస్తుంది చూడండి. ఏ ఇంటూ 0ని మనం 0 ప్లస్ 0 రాయొచ్చు. 0 ప్లస్ 0 ఎంత? 0నే కదా. అలా ఏ ఇంటూ 0 ప్లస్ 0 అని రాదు. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ఏ ఇంటూ 0కి 0 యాడ్ చేయాలి. 0 ప్లస్ ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 0 ఏ0 ప్లస్ ఏ ఇంటూ 0 ఏ0. చూడండి, 0 జస్ట్ యాడ్ చేసాం. 0 యాడ్ చేసామంటే ఈ ప్రాపర్టీ ఏంటి? ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీలో 0 యాడ్ చేసినా అలాగే ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ మనం ఏ ఇంటూ 0 చేసాం. ఇదేం ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ లా. అది ఇక్కడ రాసుకోవాలి. సిన్స్ బై ఐడెంటిటీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఈ రీజన్స్ రాయాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ 0 డైరెక్ట్ తెలుసు మనకి, కానీ మనకి 5 మార్క్స్ అడిగినప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ రీజన్స్ రాసుకుంటే వెళ్ళాలి. బై ఐడెంటిటీలా మనం ఏం చేసాము? 0 యాడ్ చేసాము. బై డిస్ట్రిబ్యూటివ్లా ఏం చేసాము? ఏ ఇంటూ 0 ప్లస్ ఏ ఇంటూ 0 రాసాము. ఇప్పుడు బై రైట్ క్యాన్సిలేషన్ రా. ఇలా ఇక్కడ ఏ ఇంటూ 0 రైట్ సైడ్ ఉంది, ఏ ఇంటూ 0 రైట్ సైడ్ ఉంది. ఈ రెండు మనం క్యాన్సిల్ చేయొచ్చా? బై రైట్ క్యాన్సిలేషన్ రా. 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగులుతుంది? ఏ0 బై రైట్ క్యాన్సిలేషన్ లా ఆఫ్ గ్రూప్ ఆర్ కామా ప్లస్. అనేది కంప్లీటివ్ గ్రూప్ అవుతుంది కదా, దాంట్లో క్యాన్సిలేషన్ లా హోల్డ్ చేస్తుంది గ్రూప్. అందువల్ల ఆర్ కామా ప్లస్లో క్యాన్సిలేషన్ లా అనమాట. ఏ క్యాన్సిలేషన్ లా యూజ్ చేసాం? ఏ0ని క్యాన్సిల్ చేస్తాం. ఏ0 రైట్ సైడ్ ఉంది, ప్లస్కి రైట్ సైడ్ ఉంది. అందువల్ల బై రైట్ క్యాన్సిలేషన్ 0 ఈక్వల్ టు ఏ ఇంటూ 0. సో ఏ ఇంటూ 0 ఏమొచ్చింది? 0 వచ్చింది. ఫస్ట్ ప్రాపర్టీ అర్థమవుతుందా? నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాలి. 0 ఇంటూ ఏ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇదే ప్రొసీజర్. మరి 0 ఇంటూ ఏ ఏమని రాయొచ్చు? 0 ప్లస్ 0 ఇంటూ ఏ అని రాయొచ్చు కదా. ఇదో 0 ప్లస్ 0 0నే కదా. 0 ప్లస్ 0 ఇంటూ ఏ అని రాదు. 0 ఇంటూ ఏ, మరి ఇక్కడ 0 యాడ్ చేయాలి. 0 ప్లస్ 0 ఇంటూ ఏ ఈక్వల్ టు 0a ప్లస్ 0a. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? బై డిస్ట్రిబ్యూటివ్, బై ఐడెంటిటీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఐడెంటిటీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ బై ఇప్పుడు 0 ఇంటూ ఏ మళ్ళీ రైట్ సైడ్ ఉంది. బై రైట్ క్యాన్సిలేషన్ లా 0 ఈజ్ ఈక్వల్స్ టు 0a బై రైట్
cancellation law of R comma plus of group R comma plus. సో ఇది ఫస్ట్ థియరంలో ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది, ఇక్కడ మన హెడ్డింగ్ పెట్టుకోవాలి, బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రింగ్ అని హెడ్డింగ్ పెట్టుకుని థియరం 1, ఇఫ్ R comma plus comma dot is a ring 0 comma a comma b belongs to R, then a into 0 equal to 0 into a equal to 0, a into minus b equal to minus a into b equal to minus ab, minus a into minus b equal to ab, a into b minus c equal to ab minus ac. దీంట్లో ఫస్ట్ ఎలా ప్రూవ్ చేస్తాం మనం, ఫస్ట్ ఏంటి, a into 0 equal to 0 అని ప్రూవ్ చేయాలి. సో a into 0 equal to a into 0 అని ఏమని రాయొచ్చు, 0 plus 0 అని రాయొచ్చు. 0 plus 0 0నే కదా. ఇప్పుడు మనం 0 యాడ్ చేద్దాం. 0 plus 0 equal to a into 0 plus a into 0. ఇక్కడ మనం ఎలా యూజ్ చేసాము, 0 యాడ్ చేసామంటే అది ఎలా ఐడెంటిటీలా, ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం, a into 0 plus a into 0. సో ఇది ఎలా డిస్ట్రిబ్యూటివ్లా అదే కదా, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా. ఇది నెక్స్ట్ 0 ఈక్వల్ టు బై రైట్ క్యాన్సిలేషన్లా, రైట్ సైడ్ మనం క్యాన్సిల్ చేస్తామా, చేస్తే 0 ఈక్వల్ టు ఏమైంది, a into 0 బై రైట్ క్యాన్సిలేషన్స్ లా ఆఫ్ గ్రూప్ R comma plus. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో రెండోది 0 into a ఈక్వల్ టు 0, 0 into a ఈక్వల్ టు 0 మనం ప్రూవ్ చేయాలి. 0 into a ఏమని రాయొచ్చు, 0 plus 0 into a అని రాయొచ్చా. సో 0 యాడ్ చేయాలి, 0 plus 0a ఈక్వల్ టు 0a plus 0a, మళ్ళీ రైట్ క్యాన్సిలేషన్లో 0 ఈక్వల్ టు 0a. అర్థమైందా, ఇది ఫస్ట్, దీంట్లో ఫస్ట్ ప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థియరము. 5 మార్క్స్ అడుగుతారు, బాగా నోట్ చేసుకోండి. ఏదో ఒక పార్ట్ అడుగుతారు, సింపులే కదా, ఏ 0 కదా, 0 అంటే 0 కదా అనుకోకూడదు. ఇలా ఖచ్చితంగా లాస్ యూజ్ చేయాలి, ఈ లాస్కే మార్కులు పడతాయి. వీళ్ళు బాగా లాస్ యూజ్ చేశారని అనుకుంటాను. రాసుకో. నెక్స్ట్ మనం రెండోది ప్రూవ్ చేయాలి, ఓకేనా. మనం సెకండ్ది ప్రూవ్ చేద్దాం. సెకండ్ది ఏంటి, మనం ఏం ప్రూవ్ చేయాలి, a into minus b ఈక్వల్ టు మైనస్ a into b ఈక్వల్ టు మైనస్ ab అని ప్రూవ్ చేయాలి, అవునా. అంటే a into minus b తీసుకుని ఆన్సర్ ఏం రావాలి, మైనస్ ab రావాలి. అంటే ఇప్పుడు సపోజ్కి ab ఈక్వల్ టు మైనస్ ab ఎప్పుడు అవుతుంది, ab ఈక్వల్ టు మైనస్ ab ఎప్పుడు అవుతుందంటే ఆ మైనస్ ab ఇటే తీసుకురండి. ab ప్లస్ ab ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, ab ప్లస్ ab ఈక్వల్ టు 0 అయితే ఈ ప్లస్ ab అవుతుంది కదా, మైనస్ ab కదా, అప్పుడు ab ఈక్వల్ టు మైనస్ ab అవుతుంది, అవునా. అంటే రెండు యాడ్ చేస్తే 0 రావాలి, అప్పుడు ab ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ab అవుతుంది. అలా ఇక్కడ మనకి a ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి ఎప్పుడు అవుతుందంటే ఈ మైనస్ ఏ బయట తీసుకెళ్ళండి, ప్లస్ ఏబి అవుతుంది. అంటే ఇక్కడ మనం టు ప్రూవ్ a ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏబి, అలా ప్రూవ్ చేయడానికి మనం ఏమైనా ప్రూవ్ చేయాలంటే ఈ మైనస్ ఏబి ఇట తీసుకురండి. To prove a into minus b equal to minus ab, we have to prove that చూడండి, we have to, ఇది pt అంటే prove that అని థియరమ్స్ షార్ట్ కట్లో రాసేస్తాం. prove that, we have to prove that a into minus b, ఈ మైనస్ ab ఇటే తీసుకోండి, ప్లస్ ab వాల్యూ 0 అని మనం ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయగలిగితే ప్లస్ ఏబి అవుతుంది, మైనస్ ఏబి అవుతుంది, అప్పుడు ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి అవుతుంది. సో ముందు మనం ఇది ప్రూవ్ చేద్దాం. ఏ ఇంటూ మైనస్ బి ప్లస్ ఏబి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఎలాగో చూడండి, కన్సిడర్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. ఏ ఇంటూ మైనస్ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ మనకి ఏం రావాలి, 0 రావాలి. ఇక్కడ మనకి రెండిట్లో ఏ ఉందా, కామన్ తీయండి. ఏ ఇంటూ ఇక్కడ ఏమి ఉంది మైనస్ బి ప్లస్ బి, ఇక్కడ మనం ఎలా యూజ్ చేసామంటే
డిస్ట్రిబ్యూటివ్లా యూజ్ చేస్తాం. ఇగో ఏ ఇంటూ మైనస్ బి ఏ ఇంటూ బి బై డిస్ట్రిబ్యూటివ్లా డిస్ట్రిబ్యూటివ్లా ఈ లాస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో థీరము చూస్తే చాలా ఈజీయే, అంటే బేసిక్ ప్రాపర్టీ, అందుకే అన్న బేసిక్ ప్రాపర్టీ అని. ఇది చూస్తే మనం మామూలుగానే చెప్పవచ్చు, రింగ్ కాన్సెప్ట్ తెలియదు దీనికి, అవునా కదా. కానీ ఇక్కడ లాస్ట్ యూజ్ చేయాలి, కాకపోతే బై డిస్ట్రిబ్యూటివ్లా. నెక్స్ట్ దాంట్లో ఏ ఇంటూ మైనస్ బి ప్లస్ బి ఏమవుతుంది, మైనస్ బి ప్లస్ బి 0. ఎందుకు 0 మైనస్ బి ప్లస్ బి ఒకటి క్యాన్సిల్ అయిపోతాయా. ఇక్కడ ఏలా యూజ్ చేసాం మనం, బై ఇన్వర్స్లా ఏం చెప్తుంది, బీకి నెగిటివ్ ఉంది, ఇక్కడ బీకి ఇన్వర్స్ ఉందా కదా, ఆ రెండు కలిపితే 0 అని చెప్తుంది ఇన్వర్స్లా, బై ఇన్వర్స్లా. మళ్ళీ ఏ ఇంటూ 0 ఎంత, ఇది ఇక్కడ రాసాం, ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0 అంటే దీనివల్ల ఏమన్నా ఇచ్చు ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం యూస్ చేస్తాం, బై 1. 1 అంటే ఏంటి, ఫస్ట్ దాకా మనం ప్రూవ్ చేస్తాం కదా, ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0 అనుకుంటే ఇలా ప్రూవ్ చేయాలి. అంటే టు ప్రూవ్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి we have to prove that a into minus b ఆ మైనస్ ఏబి తీసుకురండి ప్లస్ ఏబి ఈక్వల్ టు 0. దీనికోసం మనం LHS తీసుకుంటాం, రెండింటిలో ఏ కామన్ తీయండి, ఇది ఎలా డిస్ట్రిబ్యూటివ్లా. అలాగే మైనస్ బి ప్లస్ బి 0 ఇది ఎలా ఇన్వర్స్లా. అలాగే ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇక్కడ ఏం యూస్ చేసాం, బై 1 ఫస్ట్ యూస్ చేసాం వచ్చు, అర్థమైందా. ఇప్పుడు దీంట్లో అలాగే సిమిలర్లీ మైనస్ ఏ ఇంటూ బి ఆన్సర్ ఏం రావాలి, మైనస్ ఏబి రావాలి. దీనికోసం మనం ఏం చేయాలి, అలా మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దీంట్లోనే కంటిన్యూషన్, టు ప్రూవ్ మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏబి. అలా ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈ మైనస్ ఏబి తెలుసుకోండి ప్లస్ ఏబి, మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి, అవునా కదా. దీని ప్రకారం అంతే కదా. మళ్ళీ సేమ్ కన్సిడర్, మనం కన్సిడర్ చేయాలి. ఏం తీసుకోవాలి మనం, కన్సిడర్ LHS తీసుకుందాం. మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఇప్పుడు రెండింటిలో ఏ ఎంత కామన్ తీయచ్చు, బి కామన్ తీయచ్చా. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు, మైనస్ ఏ ప్లస్ ఏ ఇంటూ బి. ఇది ఎలా రైట్ డిస్ట్రిబ్యూటివ్లా బై డిస్ట్రిబ్యూటివ్లా ఇక్కడ మనం లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్లా. రాసిన మంచిదే, రాయబోయిన పర్లేదు, కానీ రాస్తే మంచిది. మళ్ళీ ఇది లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా, ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్లా. నెక్స్ట్ దాంట్లో మైనస్ ఏ ప్లస్ ఏ 0 ఇంటూ బి ఇది ఎలా, బై ఇన్వర్స్లా. ఇన్వర్స్లా ఇది జనరల్ ఫామ్, ఇది మైనస్ ఏ ప్లస్ ఏ. నెక్స్ట్ 0 ఇంటూ బి, ఇగో 0 ఇంటూ ఏ అన్నా బి అన్నా ఉంటాయి 0, ఇదే యూస్ చేస్తాం, బై 1. అది ప్రూవ్ అయిందా ఇప్పుడు, అంటే దీని బట్టి మనం ఏం చెప్పచ్చు, దేర్ఫోర్ ఫస్ట్ ప్రూవ్ అయినట్టు ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏబి. అలాగే మనం రెండోది ప్రూవ్ చేస్తాం, అర్థమైందా. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఈజీయే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏబి కానీ డైరెక్ట్గా చెప్పకూడదు. ఇక ఇలా మనం ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి, దీన్ని ప్రూవ్ చేయాలంటే మైనస్ ఏబి తీసుకోవాలి, ప్లస్ ఏబి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం LHS తీసుకుని ఏ కామన్ తీసి మైనస్ బి ప్లస్ బి ఇదేలా బై డిస్ట్రిబ్యూటివ్లా, ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. సో మైనస్ బి ప్లస్ బి 0 ఇదేలా ఇన్వర్స్లా పెట్టి 0 అనమాట. ఏ ఇంటూ 0 ఇది బై 1 ఫస్ట్ దాంట్లో దగ్గర తీసుకున్నాం. అలాగే రెండోది మనం మైనస్ ఏ ఇంటూ బి, ఆ మైనస్ ఏబి ప్లస్ ఏబి 0 అని ప్రూవ్ చేయాలి. సో మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏబి, మళ్ళీ బి కామన్ తీద్దాం, ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్లా. మళ్ళీ మైనస్ ఏ ప్లస్ ఏ 0 ఇంటూ బి 0 బై 1. ఇది ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏ. అర్థమైందా. ఇప్పుడు మనం మూడోది ప్రూవ్ చేయాలి. మూడోది ఏంటి, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు ఏబి.
సో ఇక్కడ దాకా రాయండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? రేపు థర్డ్ వన్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు ఏబి ఆన్సర్ రావాలి. సో దీనికోసం మనం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ మనకి ఏబి రావాలి. డైరెక్ట్గా అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి, కానీ ఇక్కడ రింగ్స్లో ఎలా చేస్తామంటే ఇది కన్సిడర్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, రెండు దాంట్లో బ్రాకెట్లో మైనస్ ఉంది కదా, మైనస్ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్కి వచ్చిందా మైనస్ ఏబి, అలాగే ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ తీసుకుందాం. మైనస్ ఏ ఇంటూ బి అని రా, మైనస్ ఏ ఇంటూ బి, ఇది బై 2. మళ్ళీ బ్రాకెట్లో ఉంది కదా, మళ్ళీ బ్రాకెట్లో ఉన్న బయట తీసుకోవచ్చు. మైనస్ ఆఫ్ ఏబి అర్థమైందా? ఇదంతా బై 2, మళ్ళీ 2 నుంచి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి అంతే. సో మైనస్ ఏ ఇంటూ మైనస్ బి కూడా ఏబి అంతే. నెక్స్ట్ది ఫోర్త్ వన్, ఇక్కడ బై 2 అని రాయాలి. రెండో దాన్ని బట్టి మనం ప్రాపర్టీ ప్రూవ్ చేసాం. ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు ఆన్సర్ రావాలి ఏబి మైనస్ ఏసీ. మనకి డిస్ట్రిబ్యూటివ్ అనేది ఏ ఇంటూ ఏబి ఏసీ, కానీ డిస్ట్రిబ్యూటివ్లో మధ్యలో ప్లస్ ఉంటేనే డిస్ట్రిబ్యూటివ్లో యూజ్ అవుతుంది, కానీ మధ్యలో మైనస్ కదా ఉంది, కాబట్టి మైనస్ ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటివ్లో ఇక్కడ సాటిస్ఫై అయింది. అది మనం ప్రూవ్ చేయాలి. ఎలాగంటే ఏ ఇంటూ మధ్యలో ప్లస్ ఉంటేనే మనకి లా ఉంది, అందువల్ల మనం బి ప్లస్ అని రాద్దాం, మైనస్ సి అని రాద్దాం. అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ సి. ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూటివ్ లాలో వస్తుంది. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లో ఏం జరుగుతుంది? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ. అది మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్లో యూజ్ చేయొచ్చు. ఏబి ప్లస్ ఏ ఇంటూ మైనస్ సి బై లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా దట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏబి ఏ ఇంటూ మైనస్ సి, ఇదో ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి, అలాగే ఏ ఇంటూ మైనస్ సి ఏమైనా మైనస్ ఏసీ బై 2 by using 2. So a into b minus c equal to ab minus ac. Hence proved. Last. Hence proved. థియరం అర్థమైంది అందరికీను? థియరంలో బేసిక్ ప్రాపర్టీస్లో మొత్తం 4 ప్రాపర్టీస్. a into 0 equal to 0 into a equal to 0, a into minus b equal to minus a into b equal to minus ab, minus a into minus b equal to ab, a into b minus c equal to a minus ac. ఈ ప్రాపర్టీస్ ఇలా ప్రూవ్ చేస్తాం. 5 మార్క్స్కి అడుగుతారు జస్ట్ ప్రాపర్టీస్. కొద్దిగా ఈజీగానే ఉన్నాయి, కానీ ఈ లాస్ట్ రాయడం దీంట్లో ఇంపార్టెంట్. బై లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అని బై రైట్ డిస్ట్రిబ్యూటివ్ ఏదైతే అది మనం ఇన్వర్స్ యూజ్ చేస్తే ఇన్వర్స్, ఐడెంటిటీ యూజ్ చేస్తే ఐడెంటిటీ రాయాలి. అర్థమైందా? ఇది మనం రింగ్స్లో ఫస్ట్ థియరం. అర్థమైందా? ఇది రాస్తాం. ఇక్కడతో ఇది ఈ థియరం కంప్లీట్ అయింది.